రాత్రి 9 గంటలు. మార్చురీ లోపల ఒక అబ్బాయి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని పక్కనే ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ జయదేవ్ ఒక పెద్ద ఇంజెక్షన్ పట్టుకుని నిలబడి ఉంటాడు. పక్కన ఒక స్ట్రెచర్ మీద ఒక తోడేలు ఉంటుంది. దాని తల సగం నరికేసి ఉంటుంది. అది ఇప్పటికీ కూడా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. రణబీర్, ఈ సిరంజిలో 3 తాజా శవాల రక్తంతో పాటు గబ్బిలో రక్తం కూడా కలిసింది. ఇక ఇప్పుడు నేను ఇందులో ఈ తోడేళ్ళ రక్తం కూడా కలపబోతున్నాను. నువ్వు ష్యూరే కదా? నువ్వు ఇంజెక్షన్ చేయించుకుంటావు కదా? ప్రొఫెసర్, మీరు చెయ్యండి, నన్ను మాటిమాటికి అడక్కండి. రణ్వీర్ అలా సమాధానం చెప్తాడు. ఎలా అనిపిస్తుందంటే అతని మెదడులో చాలా భయంకరంగా ఆలోచిస్తున్నాడు అన్నట్టు. ప్రొఫెసర్ జయదేవ్ ఆ తోడేలుకి ఇంజెక్షన్ చేస్తారు. ఆ తర్వాత దాని రక్తాన్ని సిరంజ్లోకి లాగుతారు. ఇప్పుడు ఆ సిరంజ్ పూర్తిగా నిండిపోయి ఉంటుంది. ప్రొఫెసర్ రణ్వీర్ చేతికి ఆ ఇంజెక్షన్ని చేస్తారు. రణ్వీర్ తన కళ్లను చాలా గట్టిగా మూసుకుంటాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ నెమ్మదిగా ఆ రక్తం మొత్తాన్ని రణ్వీర్ నరాల్లోకి పంపిస్తారు. అయిపోయింది. ఆ మాట విని రణ్వీర్ కళ్ళు తెరుస్తాడు. మరో 12 గంటల్లో ఇది ఇన్ఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది. రణబీర్, నీకు ఏమైనా జరగవచ్చు. నేను నీకు ఇచ్చే సలహా ఒకటే, నువ్వు ఇక్కడే ఉండు. లేదు ప్రొఫెసర్, ఫార్ములా తయారు చేసింది మీరు, కానీ ఐడియా నాది. నేను మా ఇంట్లో ఉంటాను. నాకేమైనా అయితే వెంటనే మీకు చెప్తాను. పిచ్చివాళ్ల మాట్లాడుకు. నేను చెప్పాను కదా నీకేమైనా జరగవచ్చు అని. మీరు నన్ను బలవంతం చేయలేరు. నేను వెళ్తున్నాను. రణ్వీర్ ప్రొఫెసర్ మాటలు వినిపించుకోడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్లిన తరువాత తను ఒక గ్లాస్ నీళ్లు తాగుతాడు. ఆ నీళ్లు తాగగానే తనకి కరెంట్ షాక్ తగిలినట్టుంటుంది. ఆ తర్వాత తను నీళ్లను బయటికి ఉమ్మేస్తాడు. ఆ తర్వాత తన శరీరం అంతా చల్లబడ్డం మొదలవుతుంది. తను తన బెడ్ మీదకు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. కాని అప్పుడు కూడా తన శరీరంలోని చలి ఏమాత్రం తగ్గలేదు. సుమారు 3 గంటల వరకు అతను ఇదే విధంగా వణికిపోతూ ఉంటాడు. తన కళ్ళు కూడా సగం మూసుకుంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా తనకి చాలా విచిత్రంగా వేడి అనిపిస్తుంది. తనకి ఒంట్లో విచిత్రమైన అనుభూతి మొదలవుతుంది. తన కళ్ళు పైకి వెళ్లిపోతూ ఉంటాయి. తను దుప్పటిని తన మీద నుంచి తీసి విసిరిపారేస్తాడు. ఆ తర్వాత నేల మీద పడి తల్లడిల్లుతాడు. గడియారంలో సమయం సరిగ్గా రాత్రి 11 అవుతుంది. రణ్వీర్ కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోతాయి. తన శరీరం మీద అన్ని చోట్ల జుట్టు పెరుగుతుంది. తన మొహం తోడేలు మొహంలా మారిపోతుంది. తను పూర్తిగా తోడేలు మనిషిలా మారిపోతాడు. ఆ తర్వాత చాలా గట్టిగా అరుస్తాడు. 2 రోజుల ముందు దివ్య కాలేజ్ లాన్లో కూర్చుని ఉంటుంది. తనకి కొంత దూరంలోనే రణ్వీర్ కళ్ళకి చాలా పెద్ద కళ్ళజోడ్ని పెట్టుకుని నిలబడి ఉంటాడు. ఇవాళ దివ్యతో నా మనసులో మాట చెప్పి తీరుతాను, ఏదేమైనా సరే అని అనుకుని తను దివ్య ముందుకు వెళ్తాడు. వాళ్ళిద్దరూ చూసుకుంటారు. అరే రణ్వీర్, నువ్వా? నాతో ఏమైనా పనుందా? దివ్య అలా అడిగిన వెంటనే రణ్వీర్ కాన్ఫిడెన్స్ కాస్త లో అవుతుంది. అయినా సరే తను ధైర్యాన్ని కూడగట్టుకుని తన బ్యాక్ పాకెట్లో నుంచి ఒక ఎర్ర గులాబీ తీస్తాడు. ఆ తర్వాత, దివ్య, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కాలేజీ మొదటి రోజు నుంచి. కానీ ఇంతవరకు నాకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. దివ్య ఆ మాట విని ఆశ్చర్యపోతుంది. తనకి ఏమీ అర్థం కాలేదు రణ్వీర్కి తను ఏం చెప్పాలి అని. కాని అప్పుడే అక్కడికి రాకీ ఇంకా విజయ్ వస్తారు. ఏంటి బ్యాటరీ, నువ్వు బ్యాటరీ అయ్యుండి దివ్యాని ప్రపోజ్ చేస్తున్నావా? మీరు ఎక్కువగా మాట్లాడకండి, లేదంటేనా ఏం చేస్తా? మమ్మల్ని కొడతావా? ఆ మాట చెప్పి రాకీ తన కళ్ళజోడు తీసి దూరంగా విసిరేస్తాడు. వాళ్ళిద్దరూ రణ్వీర్ని లాక్కుంటూ అక్కడ్నుంచి తీసుకువెళ్లిపోతారు. వాళ్ళిద్దరూ సీనియర్లు, అందుకని దివ్య కూడా వాళ్లని ఏమీ అనలేకపోతుంది. ఆ రోజు నుంచి రణ్వీర్ నిర్ణయించుకుంటాడు, తను
తన ఇన్సల్ట్కి పగ తప్పకుండా తీర్చుకోవాలి అని. తను చాలా మంచి కెమిస్ట్రీ స్టూడెంట్, అందుకే తను ప్రొఫెసర్ జయదేవ్కి ఒక ఫార్ములా చెప్తాడు. ఆ తర్వాత ఇంజెక్షన్ని తనకి చేయించుకుంటాడు. ఇక ఇప్పుడు తను ఒక భయంకరమైన తోడేలు మనిషిలా మారిపోతాడు. రాకీ క్లబ్లో పార్టీ చేసుకుని తన బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటాడు. తన వెనక తన గర్ల్ ఫ్రెండ్ శిఖా ఉంటుంది. నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు రాకీ, కావాలని మాటిమాటికి బ్రేకులు వేస్తున్నావు. నేను నిన్ను గట్టిగా పట్టుకోవాలని కదా. ఏం చేయాలి, ఇదే కదా అసలైన వయసు ఎంజాయ్ చేయడానికి. ఆ మాట అని రాకీ ఉన్నట్టుండి బ్రేక్ వేస్తాడు. అరే ఏమైంది డార్లింగ్? నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ కాసేపు ఆగి కిస్ చేసుకుందాం, ఆ తర్వాత బైక్ తిన్నగా మీ ఇంటికి వెళ్ళి ఆగుతుంది. నువ్వు ఎప్పుడూ అవకాశం వదులుకోవు. అప్పుడే పొదల్లో ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. విచిత్రంగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. ఇదేంటి? ఏదైనా జంతువై ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా ఆ పొదల వైపు చూస్తూ ఉంటారు. దాని లోపల వాళ్ళకి 2 ఎర్రగా మెరుస్తున్న కళ్ళు కనిపిస్తాయి. లేదు, ఇది జంతువేమీ కాదు. అప్పుడే ఉన్నట్టుండి వాళ్ల ముందుకి తోడేలు మనిషి వచ్చి నిలబడతాడు. అది రాకీని మింగేసేటట్టుగా చూస్తూ ఉంటుంది. శిఖా ఇంకా రాకీ ఇద్దరి కళ్లల్లోనూ భయం కనిపిస్తుంది. అది వెంటనే రాకీ మీద దాడి చేస్తుంది. తన 2 పంజాలతో అది రాకీ గుండెను చీల్చేస్తుంది. తన గుండెల్లో నుంచి రక్తం ఏరై పారుతుంది. శిఖా పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. ఉదయం రణ్వీర్ కళ్ళు తెరిచేసరికి తను కాస్త టెన్షన్గా ఉంటాడు. తనకి అనుభూతి కలుగుతుంది తన ఒంటి మీద బట్టలు లేవు అని. తను తన ఒంటి మీద కేవలం దుప్పటి కప్పుకొని ఉంటాడు. అంటే దీని అర్థం అదంతా కల కాదు, నిజమన్నమాట. నేను ప్రతిరోజు రాత్రి తోడేలు మనిషిలా మారిపోతాను. నా శత్రువుల్ని అంతం చేస్తాను. మరుసటి రోజు రాత్రి విజయ్ తన హాస్టల్లో గదిలో కూర్చుని చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే తన కిటికీ దగ్గర ఎవరో గట్టిగా కొట్టినట్టనిపిస్తుంది. ఎవరది? తను లేచి నిలబడి వెంటనే కిటికీ దగ్గరికి వెళ్తాడు. కిటికీని తెరవబోతాడు. అప్పుడే కిటికీ అద్దం పగలగొట్టుకొని తోడేలు మనిషి చెయ్యి లోపలికి వస్తుంది. ఆ చెయ్యి విజయ్ గుండెలను చీల్చేస్తుంది. విజయ్ గుండెల్లో నుంచి నోట్లో నుంచి రక్తం కారుతుంది. ఆ తోడేలు మనిషి తన తలని పట్టుకొని శరీరం నుండి వేరు చేస్తుంది. దాన్ని ఫుట్బాల్ లాగా గాలిలోకి దూరంగా ఎగరగొడుతుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి పారిపోతుంది. అడవి మధ్యలోకి వెళ్లి ఆగుతుంది. ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ ఉంటుంది. చాలా గట్టిగా అరుస్తుంది. కాసేపట్లోనే తన శరీరం మారిపోతుంది. అది పూర్తిగా రణ్వీర్లా మారిపోతుంది. తన మానవ శరీరంలోకి వచ్చిన తరువాత తను తిన్నగా ఇంటికి పరిగెడతాడు. ఉదయం ఎప్పుడైతే లేస్తాడో అప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. ఇవాళ కూడా తను కాలేజ్కి వెళ్లలేదు. రాత్రవుతుంది. ఎప్పుడు 12 అవుతుందా అని తను ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. ఇంకా 12 గంటలవ్వడానికి 10 నిమిషాలు మిగిలుంటుంది. అప్పుడే తన ఇంటి డోర్ బెల్ మోగుతుంది. ఈ సమయంలో చావడానికి ఎవరొచ్చారు? తను వెళ్లి తలుపు తెరుస్తాడు. ఎదురుగా దివ్య ఉంటుంది. తనని చూడగానే ఆశ్చర్యపోతాడు. దివ్య, నువ్వు ఇక్కడ మా ఇంటికి? అవును రణ్వీర్. నేను మీ ఇంటికి రాకూడదా? రణ్వీర్ అసలు నమ్మలేకపోతాడు. దివ్య తన ఇంటికి వచ్చింది అంటే తనసలు ఏమీ మాట్లాడలేకపోతాడు. బహుశా నేనిక్కడికి రావడం నీకు నచ్చలేదనుకుంటాను. సరే, నేను వెళ్తాను. అరే లేదు లేదు, అటువంటిదేం లేదు. నువ్వు లోపలికి రా ప్లీజ్. రణ్వీర్ తనని లోపలికి తీసుకువెళ్తాడు. దివ్య తనకి దగ్గరగా వెళ్లి ఇలా మాట్లాడుతుంది. రణ్వీర్, ఆ రోజు నువ్వు నన్ను ప్రపోజ్ చేశావు. నేను నీకు జవాబు చెప్పేలోగా వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేశారు. ఇప్పుడు రణ్వీర్ మనసులో కాస్త అలజడి రేగుతుంది. తను అడుగుతాడు, అయితే నీ సమాధానం ఏంటి?
అలా అనగానే దివ్య మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. తను సిగ్గుతో తలను కిందకు దించుకుంటుంది. అవును, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నువ్వు కాలేజ్లో అందరిలాగా కాదు, చాలా మంచివాడివి. ఆ మాట విని రణ్వీర్ తన చెవులను నమ్మలేకపోతాడు. ఏ దివ్యానైతే నేను చంపాలనుకున్నానో తను నన్ను ప్రేమిస్తుందా? నేను ఎంత పిచ్చివాణ్ణి! సమాధానం తెలుసుకోకుండానే నేను చంపాలనుకున్నానా? మీ ఇల్లు వెతకడానికి నాకు చాలా సమయం పట్టింది. నువ్వు తప్పుగా అనుకోకపోతే ఇవాళ రాత్రికి నేనిక్కడే ఉండొచ్చా? అప్పుడే రణ్వీర్ దృష్టి గడియారం మీద పడుతుంది. తను చాలా కంగారు పడతాడు. లేదు లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేమంటున్నావు? ఇప్పుడు 1 నిమిషం ముందే నేను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాను, కానీ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? దివ్య, నేను నీకు ఎలా చెప్పాలి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేనిక్కడ ఎందుకుండకూడదు? టైం 12 అవుతుంది. రణ్వీర్ శరీరంలో విచిత్రమైన మార్పు మొదలవుతుంది. తను తన ఒళ్లంతా కోక్కోవడం మొదలు పెడతాడు. ఏమవుతోంది నీకు? నీకు ఒంట్లో బాలేదా ఏంటి? రణ్వీర్ తన మాటలకి సమాధానం చెప్పలేదు. అంతలో తన ఒంటి మీద జుట్టు పెరుగుతుంది. తన మొహం తోడేలు మొహంలా మారిపోతుంది. తన చేతి గోర్లు కూడా భయంకరంగా మారతాయి. ఎర్రగా మెరిసిపోతున్న కళ్లతో దివ్యాని చూస్తాడు. అది చూడగానే దివ్య చాలా భయపడిపోతుంది. ఆశ్చర్యంతో భయంతో తన కళ్ళు అలాగే ఉండిపోతాయి. తోడేలు మనిషిగా మారిపోయిన రణ్వీర్ దివ్యాని గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటాడు. తన మెడ మీద పళ్లతో కొరుకుతాడు. దివ్య భుజం మీద ఆ తోడేళ్లు పళ్ళు దిగుతాయి. తను చాలా తల్లడిల్లుతుంది. రణ్వీర్, నన్ను వదులు, నేను నీ దివ్యాని. తను దివ్యాని వదిలేయాలనే అనుకుంటాడు, కానీ తను తన కంట్రోల్లో లేడు. నెమ్మది నెమ్మదిగా దివ్య కళ్ళు పూర్తిగా మూసుకుపోతాయి. మరుసటి రోజు రాత్రి, అది సరిగ్గా 12 గంటల సమయం. ఒక అబ్బాయి తన చేతిలో మందు బాటిల్ని పట్టుకొని మత్తులో ఊగిపోతూ నిర్మానుష్యమైన దారిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడే తను ఎదురుగా చూసేసరికి ఒక అమ్మాయి తన వైపే వస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి దివ్య. తను అతని వైపే వెళ్తూ ఉంటుంది. ఏంటి విషయం? ఎక్కడికి వెళ్తున్నా? అతని మాటలు విన్న తర్వాత దివ్య అతని వైపు చూస్తుంది. ఒకసారి వెనక్కి చూడు. అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అక్కడ రణ్వీర్ ఉంటాడు. మీరిద్దరూ నన్ను దోచుకోవడానికి వచ్చారా? టీచర్, నా దగ్గర అసలు ఏమీ లేవు. అతని మాటలు విన్న తర్వాత రణ్వీర్, దివ్య ఇద్దరూ కూడా చాలా విచిత్రంగా శబ్దాలు చేస్తారు. వాళ్ల శరీరం మీద జుట్టు పెరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా వేర్వుల్ఫ్స్ లా మారిపోతారు. ఆ మనిషి ఏదో ఒకటి చేసేలోగా వాళ్ళిద్దరూ అతని మీదకు విరుచుకుపడతారు. అతని అరుపు ఆ ప్రదేశమంతా వినిపిస్తుంది.